ఒకే ఒక్క చిన్న రాయి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని మీరు నమ్ముతారా? ఒకడు ఆ రాయిని చూసి నవ్వుకున్నాడు. ఇదేంటి అని చెరువులో విసిరేశాడు. మరొకడు అదే రాయిని జోబిలో పెట్టుకున్నాడు. కొన్ని గంటల్లో కోటీశ్వరుడయ్యాడు. ఇద్దరికీ ఒకే గురువు ఒకే రాయి ఇచ్చాడు. తేడా ఏమిటి? డబ్బా, తెలివా, అదృష్టమా? ఈ 2 నిమిషాల కథ చివరి వరకు చూడండి. మీరు కూడా మీ జీవితంలో ఎన్ని వజ్రాలు విసిరేస్తున్నారో తెలుస్తుంది. ఒక ఊరిలో 2 స్నేహితులు ఉండేవారు. ఒకడు పేదవాడు, ఒకడు ధనవంతుడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేద్దామని పెద్ద సిటీకి బయలుదేరారు. చాలా దూరం నడిచాక సిటీకి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక గురువు కూర్చుని ఉన్నాడు. గురువు వారిని దగ్గరికి పిలిచి ఒక్కొక్కరికి ఒక చిన్న రాయి ఇచ్చాడు. ఈ రాయిని మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు సిటీకి వెళ్ళండి. రేపు ఉదయం తిరిగి వచ్చి నాకు ఇవ్వండి. ఈ మధ్యలో ఎవరైనా ఈ రాయిని కొనడానికి వస్తే మొదటిసారి మాత్రం అమ్మకూడదు. రెండోసారి ధర చెప్పినప్పుడే అమ్మాలి. ధనవంతుడు ఆ రాయిని చూసి నవ్వుకున్నాడు. ఇంత చిన్న రాయికి ఎవరు డబ్బిస్తారు? గురువు మనల్ని అవమానించాడు అనుకుని ఆశ్రమం దగ్గరే ఉన్న చెరువులో ఆ రాయిని విసిరేశాడు. కానీ పేదవాడు మాత్రం గురువు ఇచ్చాడు కాబట్టి ఏదో విలువ ఉంటుంది అని జాగ్రత్తగా తన జేబులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరు సిటీలో అడుగుపెట్టారు. అప్పుడే ఒక వ్యాపారి వారి దగ్గరికి వచ్చాడు. మీ దగ్గర ఉన్న రాయి చూపించండి, నాకు నచ్చింది, 100 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. పేదవాడు గురువు మాట గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి అమ్మకూడదు అని గురువు చెప్పాడు. వెంటనే వద్దు అన్నాడు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యాపారి వచ్చాడు. 1000 రూపాయలు ఇస్తాను, అమ్మేయండి అన్నాడు. పేదవాడు మళ్ళీ వద్దన్నాడు. ఇప్పుడు అతనికి నమ్మకం వచ్చింది. ఇది సాధారణ రాయి కాదు అని అనుకున్నాడు. అదే రోజు సాయంత్రం ఒక జ్యువెలర్ షాప్ యజమాని వచ్చాడు. రాయిని పరీక్షించి ఆశ్చర్యపోయాడు. ఇది రాయి కాదు, ఇది వజ్రం. 1 కోటి రూపాయలు ఇస్తాను, వెంటనే అమ్మేయండి అని అన్నాడు. పేదవాడు అమ్మేశాడు. అదే రోజు సాయంత్రానికి అతడు కోటీశ్వరుడయ్యాడు. ధనవంతునికి ఈ విషయం తెలిసి షాక్ అయ్యాడు. వెంటనే ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువు దగ్గర పడి ఏడ్చాడు. అప్పుడు గురువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, బాబు ఏడవకు. ఆ రాయి నిజంగా వజ్రమే, కానీ నేను మీ ఇద్దరికి పెట్టింది ఒక పరీక్ష. ధనవంతుడివైన నీకు చిన్న రాయి విలువ అర్థం కాలేదు. నీ దగ్గర చాలా ఉంది కాబట్టి చిన్నదాన్ని లెక్క చేయలేదు, అందుకే విసిరేశావు. పేదవాడికి చిన్నదాని విలువ తెలుసు. అతని దగ్గర ఏమీ లేదు కాబట్టి దొరికిన ప్రతిదాన్ని దాచుకున్నాడు. అతడు ఆ రాయిని విలువైనది అని కాదు, నేను ఇచ్చాను కాబట్టి దాచుకున్నాడు. అతని నమ్మకం అతన్ని కోటీశ్వరుని చేసింది. గుర్తుంచుకోండి, జీవితంలో మన దగ్గర ఉన్న ప్రతి చిన్న అవకాశం ఒక వజ్రం లాంటిదే. దాన్ని విసిరేయకండి. ఓపికగా ఉండండి. సరైన సమయం వచ్చినప్పుడు అది మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్న రాయి విలువ తెలుసుకోవాలి కదా. మీరు మీ జీవితంలో ఏదైనా చిన్న అవకాశాన్ని విసిరేశారా? కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.